రియల్ ఎస్టేట్లో ఎవరైనా సక్సెస్ అవ్వడానికి అవ్వకపోవడానికి ఒకటే రీజన్. సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా మొహమాటం లేకుండా వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతారు. వాళ్ళు కస్టమర్స్కి అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా చక్కగా వివరించడం వల్ల వాళ్ళు ఇమ్మీడియట్గా సక్సెస్ అవుతారు. ఈ మొహమాటం అడ్డు వచ్చి వాళ్ళు చెప్తే ఏమనుకుంటారో, వాళ్ళు నన్ను మేము చెప్తే వాళ్ళు ఏమన్నా మనల్ని మేము ఏదో అనుకుంటామో, తప్పుగా అనుకుంటారేమో అని చెప్పి మొహమాట పడి చాలామంది చెప్పకుండా ఉండిపోతారు. మీరు అలా మొహమాట పడకుండా చెప్పినట్లయితే సక్సెస్ అనేది ఇమ్మీడియట్గా మీ ముందు ఉంటుంది. కొంచెం పేషెన్స్ ఉండాలి. దాని తర్వాత మొహమాటం అనేది పక్కన పెట్టి మనం ఓపెన్గా మాట్లాడాలి. మూడో పాయింట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఒక వెపన్లా పనిచేస్తుంది రియల్ ఎస్టేట్లో. ట్రాన్స్పరెన్సీ అనే వర్డ్ ఎందుకు వాడతారంటే, మెయిన్ పేమెంట్ విషయం వచ్చేటప్పటికి ప్రతి ఒక్క కస్టమర్ అందరూ కూడా అంత బాగున్నా కూడా పేమెంట్కు తర్వాతే ట్రాన్సాక్షన్ క్లోజ్ అవుతుంది. ఆ పేమెంట్ దగ్గర ఎంత ఫేర్గా మనం ఉన్నాము, రిలయబుల్గా ఉన్నామా లేదా, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మనం ఎక్సెస్ అమ్ముతున్నామా, మనం అంత క్వాలిటీ ఇచ్చి అమ్ముతున్నామా, ఇవన్నీ కంపేర్ చేసుకుని బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ ప్రైస్లో మనం అవ్వగలిగితే క్లయింట్ మీ దగ్గర దాటి వెళ్తారు. అలాగే ఒకసారి కొన్న వ్యక్తి రెండోసారి రిపీటెడ్గా కొంటున్నారంటే మీతో ట్రాన్సాక్షన్ అనేది ఫేర్గా ఉండబట్టే మీతో కస్టమర్ ఎన్నిసార్లు ట్రావెల్ చేస్తాడు. అండ్ ఆ విషయంలో వస్తే చాలామంది కస్టమర్స్, నేను ఒక్క కస్టమర్ని సృష్టించాను. ఈరోజు 4000 మంది కస్టమర్స్కి ఈరోజు ఆ రెఫరెన్స్లతోనే నేను ఇంత వ్యాపారం చేయగలిగాం. అందుకే అంటున్నాను, ఒక రెఫరల్ అనేది 10 ప్లాట్లు సమానం. మనం ఒక రెఫరెన్స్ని మనం క్రియేట్ చేయాలంటే మీ కస్టమర్తో మీరు సర్వీస్ విషయంలో అంత ట్రాన్స్పరెన్సీ అన్నీ ఒకటి కాదు రెండు అన్ని విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఒక బిజినెస్ కోసమే కాకుండా కస్టమర్కి మనం రేపొద్దున్న వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక బ్యాడ్ జరిగినా గుడ్ జరిగినా మనకి ఇంటిమేట్ చేస్తే మనం ముందే రెస్పాండ్ అవ్వాలి. ఇలాంటివన్నీ చేసినట్లయితే, ఇలాంటివన్నీ మనం కస్టమర్తో ఎమోషనల్గా కనెక్ట్ అయినట్లయితే లైఫ్ లాంగ్ మిమ్మల్ని కస్టమర్ మిమ్మల్ని విడిచిపెట్టరు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇవన్నీ పాటిస్తే అందరూ కూడా సక్సెస్ అవుతారండి. రియల్ ఎస్టేట్లో ఎదగడానికి మెయిన్ సూత్రాలు ఇవే. ఈ 5 సూత్రాలు మీరు పాటించినట్లయితే, ఫస్ట్ పాయింట్ చెప్పింది మీకు అందరికీ చెప్పాను. ఫస్ట్ది మొహమాటం అనేది పక్కన పెట్టేయాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నెక్స్ట్ మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవుతున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆ తాలూకా గ్రిప్ ఉండాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ప్రోడక్ట్ నాలెడ్జ్ మీద, ఆ లొకేషన్ ఆఫ్ హైలైట్స్ మీద మీకు గ్రిప్ ఉండాలి. దానివల్ల మీరు నాలెడ్జ్ని గైడ్ చేస్తే కస్టమర్ ఇతను తెలివైన వాడు, ఇతని గైడెన్స్లో కొనుక్కుంటే మనకి ప్రాపర్టీ అనేది అంతలంతలుగా పెరుగుతున్న అవకాశం ఇమ్మీడియట్ కస్టమర్ కనబడుతుంది. కాబట్టి మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇవన్నీ గమనించండి. ఇది గమనించి మీరు బిజినెస్ చేసినట్లయితే, అలాగే అన్నిటికన్నా మించింది లాస్ట్లో మీకు చెప్పాను పాయింట్, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పేషెన్స్ ఎందుకంటే 10 విజిట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, 20 విజిట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఫెయిల్యూర్ వస్తూనే ఉంటుంది. కానీ సక్సెస్ అవ్వడానికి అది 100 విజిట్ అవ్వచ్చు, 101 విజిట్, కానీ ఈ 99 సార్లు ఫెయిల్ అయితే 101సారి విజయం వస్తుంది. అది అప్పటి వరకు వెయిట్ చేయగలగాలి. కాకపోతే ఈ విజిట్లు ఫెయిల్ అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ తెలియకుండా మనం విజిట్ పెట్టడం, కస్టమర్ నీడ్ని అంటే కస్టమర్కి ఏం కావాలో చెప్పకుండా మన సైట్ చూపించడం, ఇవన్నీ మనం ఫెయిల్ అవుతాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి, కస్టమర్కి ఎంతవరకు కావాలి, ఎంత బడ్జెట్లో ఉన్నారు, ఇవన్నీ చెప్పి మనం విజిట్ పెడితే మీకు సేల్ అనేది వస్తుంది. ఇవేమీ చెప్పకుండా ఓన్లీ విజిట్ పెడితే మీరు 99 విజిట్స్ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. కస్టమర్కి సంబంధం లేదు, కస్టమర్ తప్పు కాదు, మీ తప్పు అవుతుంది. ఎందుకంటే ఆ ఏరియాలో ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఏరియాకి వెళ్ళాలి. లేనప్పుడు మీ కన్విన్స్ చేసే సత్తా ఉండి మనం చేయగలుగుతామంటే ఆ కస్టమర్కి చూపించి మనం క్లోజ్ చేసుకోవాలి. కానీ 99% సేల్స్ మీకు మిస్ అవుతున్నాయంటే ఆ 1%లో వస్తే ఛాన్స్ బై ఛాన్స్. కానీ ఆ మిస్ అయ్యేది ఎందుకు మిస్ అవుతుందని మనలో ఉన్నటువంటి లోపాలను మనం కప్పుచ్చుకొని కాకుండా మీరు ఎంత వరకు కస్టమర్కి న్యాయం చేయగలిగితే బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ, ఆ కస్టమర్ లొకేషన్స్లో ఏవైతే కస్టమర్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయగలుగుతామో అప్పుడు మనకి రిజల్ట్ అనేది పెట్టిన వెంటనే రిజల్ట్ వచ్చే విధంగా ఉంటుంది. అందుకే ఈ విషయాన్ని అందరూ గమనించి, మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ సూత్రాలు మనం పాటిస్తే బాగా మనం సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. మీ అందరికీ మరీ చెప్తున్నాను, ఈ సూత్రాలు ఎవరైతే పాటిస్తారో మీరు బాగా సక్సెస్ అవుతారు.